What's up guys, I'm Yoganesh Petty and you are watching GS Vlog 06. సో ఈరోజు వేరే వచ్చేసి ఒక మిడిల్ ఆఫ్ ఫారెస్ట్లో ఒక శివలింగం ఉందంట, వీరభద్ర స్వామి అండ్ శివలింగం ఉందంట. సో దానికోసం అని వెళ్తున్నాము. సో అది మిడిల్ ఆఫ్ ఫారెస్ట్లో ఉంది, అది చూడలే పార్క్. సో మా ఫ్రెండ్ చెప్పిండు, సో చూనికి వెళ్తున్నా. సో రెడీ అయితే అయినాము. సో ఇక్కడికి వెళ్ళి అప్రాక్సిమేట్గా 6 కిలోమీటర్స్ ఏమో ఉంటుండొచ్చు. అది డీప్ ఫారెస్ట్లోకి ఉంది. సో 2 కిలోమీటర్స్ ముందే ఆపేసి బైక్ని అక్కడ నుంచి బై వాక్ అంట ఆల్రెడీ కనుక్కున్నా. సో అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. ఆఫ్ రోడ్ వేస్తే మన బైక్కి అందుకే బైక్ కూడా సరిగ్గా వాష్ చేయాలి. సో లెట్స్ గో. ఎక్కువ అటే పోతున్నా, ఎక్కువ మళ్ళీ ఎక్కువ చెప్పులు వేసుకోదా. ఎడికొచ్చిరు ఎడికొచ్చిరు ఓ సో ఇడికెళ్ళి ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి డీ ఫారెస్ట్ అనమాట. సో ఆఫ్ రోడే కదా, సో మన బండి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇంకా టైం పడుతుంది పోనీకి. కిందికి రంగి పోవాలి. సెట్ వెళ్ళిపోయినా. సో లోపలికే అంట. సో బైక్ ఎంతవరకు పోతే అంతవరకు తీసుకుని అక్కడికి వెళ్ళి బై వాక్ చేస్తారు. సరే ఎక్కువ మోడ్లోనే పోదాం. ఎక్కువ మాకు 4K 60 FPS. సో ఎక్కువ మోడ్లో మనం ఫిక్స్ అన్నాం. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ ఇక మొత్తం. అంటే ఇంత లోపలికి ఉంటుంది అనుకోవాలి ఎవరు కూడా, అంతే సడన్గా చూసి అనమాట. ఎందుకంటే ఆ టెంపుల్ కాదు, జస్ట్ ఒక గుట్ట పైన వచ్చిందనమాట ఆటోమేటిక్. అది ఎట్లా వచ్చినా మాకు తెలియదు, సైన్స్ వాళ్ళని పెట్టిరు అప్పుడు తెలియదు, బట్ ఉందని తెలిసింది. సో దాని గురించే చూడనికే అవుతున్నాం. ఇక చిన్న ఎక్స్ప్లోరింగ్ అయిపోతుంది, వీడియో అయిపోతుంది, వచ్చేసినాం. అవి పువ్వులు ఎక్కడ ఉన్నాయి. డేటు ఇటే స్ట్రేటా బైక్ పోదాం తవ్వుంది, బట్ ఇక ఎవ్వరు ఇటు రాదన్నమాట. అక్కడికి గుట్ట పైకి ఎక్కాలంట. సో బండి ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది ఎందుకంటే నడిచేతో ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆల్రెడీ బండ్లు పోయినట్టున్నాయి, మార్క్స్ ఉన్నాయి, బండ్లు పోయిన మార్క్స్ ఉన్నాయి. సరే సోమవారం కదా వాళ్ళని వెళ్ళొచ్చు అనుకుంటా. అంటే బయట వాళ్ళు కాదు, ఇక్కడ తెలిసిన వాళ్ళు అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు తెలిసి తోవా లోకల్ భక్తులు వస్తారు. ఇక మొత్తం డీప్ ఫారెస్ట్, ఇది మొత్తం ఎంటర్ అయిన వాళ్ళ ఫారెస్ట్. జస్ట్ మై టైం అంటే 9:42 అయితే టైం. మంచిగా చెట్ల మస్తు. ఇంకా ఇలా ఉండకండి మళ్ళీ వేరుంటుంది కదా. ఇంకా ఇటు వ్యూ పాయింటా? అరే బోర్డులు వేసినట్టు వ్యూ పాయింట్లని. బాగా ఇక్కడ నెప్పుడు ఇటు ఒకసారి చూడాలి. మనం ఆఫ్రోడ్ ఏం కాదు, ఈజీగా వెళ్తుంది మనం ఆఫ్రోడ్ కదా, ఎత్తుంది కదా ఇంకా ఈజీగా అవుతుంది. ఇంకా స్పోర్ట్స్ మోడ్ లేదు, స్పోర్ట్స్ మోడ్ డబల్ అవుతుంది, ఇంకా వేస్తుంది బండి. కొంచెం ఫారెస్ట్ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి యానిమల్స్కి వాటర్ ఫాల్ ఏ మామూలే మస్తుంది రోడ్డు. అడ్వెంచర్ ఎక్కడ ఆపడం పక్క. సోమవారం అంతా శివుని భక్తులే ఉంటారు. సో శివలింగం ఉందంటే ఆటోమేటిక్ వచ్చేస్తారు కదా. అది తెచ్చిపెట్టారంట లేకపోతే అంతలా తెలిసిందంట. అప్పుడు అప్పటి నుంచి ఉందన్నమాట. దగ్గర దగ్గర ఒక
నైట్లా 2009 నుంచి ఉందన్న. నైట్లా మామూలు కొత్తపల్లిలో అంటే దేవుడు మామూలు ఎక్కడి నుంచో తీసుకెళ్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక అక్కడ జాతరని. ఓకే, అంటే ఇక్కడ నుంచి దేవుని తీసుకెళ్ళి అక్కడ జాతర చేస్తారు. జాతర అంటే ఎదుర్కోబోతారు అంటారు కదా. ఎదుర్కోబోడా. అదే వచ్చి ఫోన్ కలుస్తాను. పోతున్నావు అయిపోయిందా? ఆల్రెడీ మనకన్నా ముందే వచ్చిర్రు. అదే 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 సోమవారం కదా. అదే పంతులు ఉన్నట్టుండు. పంతులు ఒక పంతులు వచ్చిన చాలా మంది వచ్చారు. ఇంకా అంటే గుడి ఏమైనా ఉంటుంది జస్ట్ ఓన్లీ అంటే శివలింగం ఉంటుంది కానీ శివలింగం అంటే చిన్ననే ఉంటుంది మామూలుగా. చూడడానికి బాగుంటుంది. ఇది బాగా బట్ దెర్ ఈస్ నో వాటర్. చక్క కొడుతూ ఉంది. ఇంకా శంభులింగం అంటారు మా ఊర్లో. శంభులింగం అంటే అది ఏడుందో. శంభులింగం అంటే అది ఇంకా అంటే అడిగి ఉంటాయంట. వీరభద్ర స్వామి. అందుకే నేను వచ్చిన ఇక్కడికి వెళ్ళి బయట దేవాలి గుడికి. ఎందుకంటే ఆ అడవిలో ఉండి ఎవ్వరు చూసలేరు. అసలు దాని పూజ అనుకుంటలే ఏమనుకుంటలే. నాకు నువ్వు చెప్తే తెలుసు ఇటు. నాకు ఆ శంభులింగం తెలుసు కానీ రూట్ తెలియదు. అది డిఫారెస్ట్ ఇంకా గట్టిగా ఉంటా అంట. దాన్ని తోగుండా అంట. అదే వచ్చేసానా? వీడియో తీసుకున్నాం అనుకో రూట్ గుర్తుంటుంది మళ్ళీ వచ్చే వాళ్ళకి కూడా పోయే వాళ్ళకి కూడా. ఎటు లేదు. నేను లేకపోతే శివంపేట వ్యూ పాయింట్ అంట. అంటే లొకేషన్ మంచిగా ఉంటుందా? మంచిగా సాఫ్ ఉంది. చికెన్ చికెన్ కొండి రైటా ఎక్కాలి. ఇది ఎక్కంటే ఎక్కిద్దాం. వెళ్తుంది. ఏ వద్దు. ఇదా గుడి కోసమే వచ్చారు. ఇది గ్రేటే కదా. అంటే గుడి మెల్లమెల్ల బయటకు వస్తుంది. సేమ్ అట్లే ఉంది. యాగిరిక లెక్క బాగుంటుంది. ఈజీ ఎక్కుతుంది ఇది. ఎంతసేపు కాదు. ఇప్పుడు ఇక్కడికి లాస్టా? సో ఇక్కడికి లాస్ట్. ఇక్కడికి అక్కడ పోవాలి. అక్కడనే ఉంది దేవుడు. ఏడా? ఓ అక్కడనే ఉందా? అంత గమనించలే. సో వచ్చేసినాము ఆల్రెడీ. సో బైక్ తీసుకుని వచ్చినాము. మా ఫ్రెండ్ నేను వచ్చినాము. సో ఇక్కడనే ముంగట్ని. సో చూపిస్తాను మీకు. ఇది మిడిల్ ఆఫ్ ఫారెస్ట్ లో ఉంది. మొదలగా రోడ్లే అంటే ఇప్పుడు రోడ్ వేసారు.
మొన్నదాకా So, కింది అదే. నుంచి నడుచుకుంటూ వస్తుండే అక్కడ కింది నుంచి. సో ఇప్పుడు రోడ్ వేసిరు సేమ్ అంటే అగిరిలా ఉంటది. కరెక్ట్ మిడ్ లో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఉంటది. కరెక్ట్ మిడ్ లో ఫారెస్ట్. ఇంకా ఫారెస్ట్ 3 కిలోమీటర్స్ చెరువు ఉంటుంది. ఉంటది అంటే దాన్ని డ్యామ్ అని అంటారు. కోతియాకు. అట్లా అదే అదే కోతులు వచ్చినాయి, అనిమల్స్ ఉన్నాయి కొన్ని, కానీ పులులు సింహాలు అంటే ఏముండే, జస్ట్ కోతులు ఉంటాయి అంతే. సో ఆల్రెడీ వచ్చేసినాం, చూపిస్తా జరా మీకు. అది వెళ్ళిపోతుంది మనం రాగానే. ఇగో ఇక్కడనే, ఇగో శివలింగం ఇక్కడనే ఉంది. సో ఇది మిడిల్ ఆఫ్ ఫారెస్ట్. రోడ్ నుంచి మనకు బోట్స్ కనిపిస్తాయి. ఇది అర్బన్ పార్క్ కిందకి వస్తాయంట. సో ఇంకా చెరువు కూడా ఉంది, చెరువు కూడా చూపిస్తాను మీకు లొకేషన్. సో ఇక్కడ మొత్తం పాజిటివ్ ఫీల్ ఉంది. కరెక్ట్ మిడిల్ ఆఫ్ ఫారెస్ట్ కదా, రిలీఫ్ అయ్యే సపోర్ట్ లేకుండా కొంచెం ప్రపంచానికి దూరం అంటారు చూసినారా. సో ఆ ఫీల్ ఉంది. యానిమల్స్ ఉన్నాయి, మామూలు లేదు లొకేషన్ అయితే. అక్కడ చెరువు కూడా ఉందంట. సో చెరువు కూడా మీకు చూపిస్తా. సో దేవునికి అయితే మొక్క ఇష్టం, ముంగట డ్యామ్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఎంత దూరం ఎక్కడ ఇంకా ఎంత దూరం అంటే కొంచెమే ఉంటది కదా. ఇది గుట్ట పైన కదా, సో మొత్తం కిందికి మొత్తం డౌన్ కనిపిస్తుంది. సో ఇంకా ముంగటనే ఇక్కడ ఇది సన్ రైజ్ పాయింట్ అని ఉంది, అంటే అర్బన్ పార్కింగ్ వస్తుంది. ముందు దిగిందా? సో ఇక్కడ ఇగో సన్ రైజ్ పాయింట్ అని ఉంది, అంటే అర్బన్ పార్క్ కిందకి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి బోర్డు వేసిన అన్నమాట, వ్యూ పాయింట్స్ అన్ని. సో ముంగటనే ఉంటుంది, చూపిస్తుంది కూడా మీకు. సో శివలింగం ఉంది కదా, సో ఇక్కడ గుండం అంట. సో ఇది చూపిస్తాను మీకు, ముందు ఉన్నాయి కింద. సో ఇక్కడ పూలు వేసిరుగా, సో ఇది గుండం అంట. ఇక్కడ గుండం ఇది. సో ముంగట వ్యూ పాయింట్ ఉంటుంది, చెరువు ఉంటుంది ముంగట. సో అది మీకు చూపిస్తే ఇప్పుడు నేను. ఈ చెట్లకి వెళ్ళి నడుచుకుంటే కష్టమే. 5 minutes later. ఇక్కడికి వచ్చాక చెరువు కనిపిస్తలేదు, ఫెన్సింగ్ అనిపిస్తుంది అక్కడ.